ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈ దినము వాక్య ధ్యానాంశముగా 66వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ప్రియమైన స్నేహితులారా, మన అనుదిన జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాం. ప్రభువుకి ప్రార్థన చేసినప్పటికీ కొన్నిసార్లు జవాబు ఆలస్యమవుతూ ఉన్నప్పుడు ఎంతో శ్రమలోకి గురవుతూ ఉంటాం. అయితే ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్న విషయం ఏంటంటే, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అనగా నిప్పుల వంటి అగ్ని వంటి శ్రమలు ఎదురొచ్చాయని, మరి పీకల్లోతూ ఆ శ్రమల్లో ఇబ్బందుల్లో కూరుకుపోయాము అన్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల గుండా మేము నడిచాము. అయితే భక్తుడు ఒక నిరీక్షణ కలిగించే మాట, మనకి ధైర్యం పుట్టించే మాట ఒకటి చెప్తూ ఉన్నారు. ఏంటనగా, అయినను కాని నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు అని. చూసారా, మనము ఎలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేయవలసి వచ్చినా అది మన చివరి మజిలీ కాదు. ఎందుకంటే ఆ ప్రయాణము కొనసాగించగలిగితే, ప్రభు మీద ఆధారపడి ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆ ప్రయాణములో ఆయన్ని ఆనుకొని మనం ముందుకు సాగగలిగితే, దేవుడు మనకు ఇచ్చేటువంటి గొప్ప బహుమతి ఏంటో తెలుసా? అక్కడ చెప్పినట్లుగా అయినను కాని సమృద్ధి గల చోట్లకు నీవు నడిపించితివి అని దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. అనగా మన అగ్ని వంటి శ్రమలు, నీళ్లలో ముంచినటువంటి బలహీనతలు, ఇబ్బందులు, ఇలాంటివేమీ ఎదురైనా కానీ ఆగిపోకుండా ప్రభువు మీద ఆధారపడి సాగిపోగలిగితే ప్రభువు మనల్ని సమృద్ధి గల చోట్లకు నడిపిస్తాడు.